సో కొత్త జాబ్ క్రియేషన్స్ అనేది ఇప్పుడు ఇంకా ఇంపాసిబుల్ కదా. సాఫ్ట్వేర్ జాబ్స్ ఏఐతో తగ్గిపోతే కొత్తగా మనం ఏ జాబ్ కోసం చూడాలి? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నారు, రెస్టారెంట్స్ క్లోజ్ అవుతానే అన్నారు. మరి అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా మాకు. ఓకే ఓకే. మీరు ఇప్పుడు వేరే ఇల్లీగల్ వాళ్ళు చాలా మంది దాదాపుగా అంటే వాళ్ళ మా లెక్క ప్రకారం 2 కోట్ల మంది వాళ్ళు అంటారు, 3 కోట్ల మంది కొందరు అంటారు, 1.5 కోటి కొందరు అంటారు. వీళ్ళందరు ధర్మేస్తే జాబులు ఉంటాయి కదా అట్లా అన్నట్టు. ఇప్పుడు ఫార్మింగ్, ఇప్పుడు మొన్న కోకోకోలా కంపెనీలా దాదాపు 300 మంది 400 మందిని పంపించేసారు. పంపించడమే కాకుండా వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఇల్లీగల్ అని తెలిసిందో వాళ్ళను ఐస్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం అందరు తీసుకుపోరా అని చెప్పేసింది. సో ఆ జాబ్లన్నీ మాకు వచ్చేస్తాయి కదా. సో అట్లా అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ అన్నట్టు. సో మనీ సేవ్ చేస్తున్నారు, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇన్స్టెంట్గా, ఇన్స్టెంట్ ఈ జాబ్లన్నీ మేము తీసుకోవచ్చు కదా అని వాళ్ళు అంటారు. అంటే రిపబ్లికన్ ఆర్గ్యుమెంట్, నా ఆర్గ్యుమెంట్ కాదు. రైట్ సార్. చివరిగా ఈ బర్త్ రైట్కి సంబంధించి మళ్ళీ ఏదో కొత్త రూల్ పెడతాడు ట్రంప్ ఈరోజు అనుకుంటా, బహుశా మనం ఇంటర్వ్యూ చేస్తాం 19th రోజు. 19th తర్వాత పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ ఉండదు అనేది ఏదో. అవును. సో బలవంతంగా ముందే పిల్లల్ని కానీ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారని కూడా చూశాను. సో ఏంటి అసలు దానికి సంబంధించి? అంటే మేము రూమర్స్ విన్నాము ఎవరు అంటే మరి అటువంటి చేస్తే ఏమన్నా అయితే డాక్టర్ లైసెన్స్ పోతుంది అంటే. ఇప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఉన్నోళ్ళు దాదాపు ఈ రోజు చేపిస్తున్నా రేపు చేపిస్తా అంటే మరి ఏమైనా చేపించుకుంటారు 4-5 రోజులు 1 వీక్ అటువంటి వాళ్ళని చేపించుకుంటారు. జనరల్గా 1 నెల రోజులు 2 నెలలు తప్పకుండా చేయలేరు ముందే. సో ఏంటి దానిపైన గవర్నమెంట్ డెసిషన్ ఏంటి బర్త్ రైట్ దానిపైన? బర్త్ రైట్ ఇప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం అన్నది వాళ్ళకు పుట్టిన వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉంటే తప్పితే మేము సిటిజన్షిప్ ఇవ్వము. గ్రీన్ కార్డు హోల్డర్ అయితే ఇస్తారు. మాకు ఏడాదికి 36 లక్షల బర్త్లు అయితే అందులో 12 లక్షల బర్త్స్ అంటే పిల్లలు పుట్టేవారు వాళ్ళు ఇల్లీగల్ వాళ్ళకి కానీ లేదా గ్రీన్ కార్డ్ వాళ్ళ పేరెంట్స్ ఒకరు గ్రీన్ కార్డు లేని వాళ్ళకు 1/3 వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఇయ్యనని ఇతను అంటాడు. అయితే 14th అమెండ్మెంట్లో ఏంటంటే క్లియర్గా ఉంది ఏమిందంటే అంటే అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ భూమి పెట్టిన ప్రతి ఒక్కరికి మేము సిటిజన్షిప్ కంపల్సరీ ఇస్తామని చెప్పి అన్నీ ఉన్నాయి అన్నట్టు 14th అమెండ్మెంట్లో. 14th అమెండ్మెంట్ వీళ్ళు టచ్ చేయరాదు. అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది మా దగ్గర అమెండ్ ఏందో 22 సార్లకో 23 సార్లకో ఏది 250 ఏళ్ళ నుంచి. మీ దగ్గరనే ఎన్నిసార్లు బెండ్ అయిందో 100 సార్లు అయితేనే ఉంటుంది ప్రతిరోజు అయితే. సో ప్రతిరోజు కాదు కానీ 100 కనే. సో మా దగ్గర అమెండ్మెంట్ 250 ఏళ్ళ నుంచి 22-23 అమెండ్మెంట్ లేదు. దీన్ని టచ్ చేయాలంటే 2/3 మెజారిటీ పార్లమెంట్ రావాలి అంటే కాంగ్రెస్ అంటే మేము అక్కడ. ఆ తర్వాత 2/3 స్టేట్స్ వీళ్ళకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేవు. సో దాన్ని ఏంటంటే అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ తోటి, ఆ ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఎవరి మీద అయితే మాకు అథారిటీ లేదో వాళ్లకు మేమేనక్కర్లేదు. అంటే ఎస్పెషల్లీ ఎన్వి కంబ్యాక్ ఇప్పుడు మా దేశం వచ్చి వేరే వాళ్ళు ఆక్యుపై చేసిన అనుకోండి వాళ్ళ మీద మాకు ఉండదు కదా అని చెప్పి ఇతను ఏమంటాడంటే వీళ్ళు మా మీద దండయాత్రకు వచ్చిండ్రు, వీళ్ళ మీద మాకు అధికారం లేదు కాబట్టి ఏదో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని అందుకోసం మేము వాళ్ళకి ఇయ్యను అని అంటాడు. ఇంకో ప్రొవిజన్ ఏంటంటే వాళ్ళకప్పుడు ఇండియన్స్ అని ఉంటారు అక్కడ. వాళ్ళకు కూడా ఇండియన్స్ అని అంటాం కానీ వాళ్ళు అదే నేటివ్ ఇండియన్స్ అంటాం. అంటే రెడ్ ఇండియన్స్ అంటాం, నేటివ్ ఇండియన్స్ అంటాం. అక్కడ ఇండియన్స్ అంటాం కానీ వాడు కొలంబస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇండియాకు పోదాం అనుకొని అక్కడ ల్యాండ్ అయ్యండి అన్నట్టు. ల్యాండ్ అయ్యి వాళ్ళు కనబడి వీళ్ళు ఎవరు నాయన వీళ్ళం బ్రౌన్గా లేరు ఎర్రగా ఉన్నారని చెప్పి వాళ్ళు రెడ్ ఇండియన్స్ పెట్టిన అన్నట్టు. అప్పటి నుంచి వాళ్ళు రెడ్ ఇండియన్స్ అంటారు. అయితే వాళ్ళకు వేరే ఇండిపెండెంట్ ప్రొవిజన్ ఉందన్నట్టు. అయితే 14th అమెండ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఏది వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద మాకు అథారిటీ లేదు కాబట్టి, ఏది ఇండియన్స్ మీద నేటివ్ ఇండియన్స్ మీద మాకు అథారిటీ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు వేరే రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళది వేరే ఉంటుంది అన్నట్టు. వాళ్ళు నేషన్ ఆఫ్ చెక్అవుట్ అంటారు అన్నట్టు. నేషన్ అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చేస్తున్నట్టు. సో వాటికి కూడా మాకు లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వనని చెప్పాను అన్నట్టు. దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత స్పెషల్గా లా పాస్ చేసి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి కవర్ అయిపోయింది. అది మెయిన్, అది వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అంబాసిడర్స్ కాన్సులేట్ ఆఫీసర్స్ ఉంటారు కదా మన ఇండియా నుంచి, వాళ్ళ మీద కూడా అథారిటీ ఉండదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కారు వచ్చి గుద్దిపోయినా కూడా ఏమనరాదు పోలీసు వాళ్ళు స్టేట్ డిపార్ట్మెంట్ పోయి మన స్టేట్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. వాళ్ళ మీద లేట్ కాబట్టి అంబాసిడర్ పిల్లలు కూడా మీ సిటిజన్షిప్ ఇవ్వలేదు. అది కూడా మొదటి నుంచి అక్సెప్టబుల్ ప్రిన్సిపల్ అని చెప్పి వాళ్ళు అంటారు. సో చూడాలి ఏమైంది అన్నది అక్కడ. బట్ ఇంకా డెసిషన్ అవ్వాలా, ఇంకా సుప్రీంకోర్టు పోద్ది.
ఇవన్నీ డిస్ట్రిక్ట్ అంటే మా దగ్గర 3 కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు, సుప్రీం కోర్టు. మా ఇది ట్రంప్ ఫేవర్గా వస్తుందా, ట్రంప్ అగేన్స్ట్ వస్తుందా? ఇక లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ట్రంప్ అగేన్స్ట్ వస్తానంటారు, కొంతమంది ట్రంప్ ఫేవర్గా వస్తానంటారు. కానీ అందరు లీగల్ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఈ కేసు మాత్రం సుప్రీంకోర్టు తీసుకుంటుంది. మా దగ్గర సుప్రీంకోర్టు మీద మాదిరి అన్ని కేసులు తీసుకోదు. ఉన్నదే మా దగ్గర 50 కేసులు, ఏడాదికి 50 కేసులు 60 కేసులు తీసుకుంటుంది. ప్రతి కేసు అందరు 9 సుప్రీంకోర్టు జడ్జిలు ఉండాలి మా దగ్గర, అందరు సుప్రీంకోర్టు జడ్జిలు ఉండాలి. సో ఇది మాత్రం అందరు ఇది సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇస్తుంది అని చెప్పి అందరు లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రం అగ్రి అవుతారండి. సో ఇది ఏమన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, చివరిగా సార్, ఈ పేరెంట్స్ అక్కడ ఉండి పిల్లలకి సిటిజన్షిప్ లేకుండా తర్వాత ఇక్కడ పిల్లలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు సిటిజన్షిప్ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి వస్తే వాళ్ళకి కంటిన్యూ అయ్యేది కదా. పేరెంట్స్ గ్రీన్ కార్డ్ వస్తే పిల్లలకు కూడా 21 years లోపల కనుక పేరెంట్స్ గ్రీన్ కార్డ్ వస్తే పిల్లలు ఫ్రీ. ఇప్పుడు అలా రాని, ఇప్పుడు గ్రీన్ కార్డ్ అంత చాలా టఫ్ కదా. అవును, ఆ పిల్లలంతా ఇప్పుడు 21 years తర్వాత ఇండియాకి రావాలి. అవును, మన ఇండియన్స్ అయితే, తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికి రావాలి. వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి సంబంధించిన డిఫికల్టీ కూడా ఉంటుందా? మళ్ళా మా ద్వారా పోవాల్సిందే, ఇమిగ్రేషన్ లాగా పోవాల్సిందే. వాళ్ళు అక్కడ పెరిగినా కూడా అక్కడ పుట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ H1 మీదనో F1 మీదనో పోవాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఈ బర్త్ రైట్ ఏదైతే అబాలిష్ చేస్తే మాత్రం చాలా మంది పిల్లలు మళ్ళా వీళ్ళు ఆ సైకిల్ పోవాల్సి వస్తుందండి. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, వెనకకు పోదు. 2025 February 19 ఈ రోజు నుంచే మొదలైతే అది, అంటే అది కూడా మన సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత అది నార్మల్గా ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు అని, లేదా పర్టికులర్ డేట్ ఇస్తుంది అని చాలా మంది అనుకుంటారు. లేదా అంటే అది February 19 పెట్టొచ్చు అన్నట్టు. February 19, 2025 ఈరోజు. సో చూడాలి సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇస్తుందని అందులో. సో ఒకవేళ కనుక అదైతే ఇంకా చాలా మంది వెళ్తారు, ఇంకా చాలా మంది బయటకు వస్తారు కదా, అట్లీస్ట్ ఇంకా 21 years తర్వాత.